897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 4,03,000 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 76 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక 35,000 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షా హాల్లోకి 10 గంటలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిమిషం ఆలస్యమైన అనుమతి లేదన్నారు. పరీక్షా సెంటర్లకు 3 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. గ్రూప్ 1 పరీక్షల ఏర్పాటు, పరీక్షల నిర్వహణకు సంబంధించి పకడ్బందీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 4,03,000 మంది అభ్యర్థులు ఇవాళ గ్రూప్ 1 పరీక్ష రాయబోతున్నారు. ఇక పరీక్షా హాల్లోకి సరిగ్గా 10 గంటలకు చేరుకోవాలంటున్నారు అధికారులు. నిమిషం ఆలస్యమైన అనుమతి లేదనే నిబంధన పెట్టారు. పరీక్షా సెంటర్లకు 3 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మొత్తం మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేసింది. అందుకు తగ్గట్టుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చర్యలు తీసుకున్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు. ఇక పరీక్ష జరిగే ప్రాంతంలో పూర్తిగా 3 కిలోమీటర్ల పరిధిలో కూడా 144 సెక్షన్ అమలు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా ఎగ్జామినేషన్ సెంటర్లో అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. సరిగ్గా 10 గంటలకు మాత్రమే కేంద్రంలోకి చేరుకోవాలంటున్నారు. పరీక్షా కేంద్రంలోకి ఒకవేళ నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతి లేదనే నిబంధనని కూడా ఖచ్చితంగా అమలు చేస్తామంటున్నారు టీజీపీఎస్సీ అధికారులు. ఎస్, మా ప్రతినిధి రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్ష మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. సో ఎలాంటి ఏర్పాటు చేశారు ఇవాళ, ఇందుకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రైట్, ఇప్పటికే అంతా కూడా ఎగ్జామ్ రాసే అభ్యర్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సమయం 10 గంటల వరకు ఉంది. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా కానీ ఎవరిని కూడా లోనికి అనుమతించారు. వారు 9 గంటల నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అంతా కూడా ఎగ్జామ్ రాసే వారంతా కూడా ఇక్కడికి వచ్చి సెంటర్లకి వచ్చి కూడా ఆ లోనికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని కూడా చాలా పకడ్బందీగా కూడా అన్ని చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్ పూర్తిగా అనుమతి లేదు. మొబైల్ ఫోన్లు కానీ, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్లు, షూస్, జ్యువెలరీ ఈ విధంగా ఇలాంటివి కూడా అనుమతించకుండా ఉంటున్నది. పూర్తిగా బయోమెట్రిక్ విధానం ద్వారానే కూడా అటెండెన్స్ ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఆ ఉదయం 10 గంటల తర్వాత ఏదైతే మనం సెంటర్ చూస్తున్నాం, ఆ సెంటర్ లో చూసినట్టే ఆ లోనికి గేట్ లోనికి 10 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన లోనికి వచ్చే ఆ ప్రక్రియ అయితే లేదని చెప్పవచ్చు. ఇప్పటికీ అభ్యర్థులంతా కూడా దాదాపు చాలా వరకు ఇక్కడికి చేరుకున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనపడుతుంది చెప్పవచ్చు. పూర్తిగా వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోనికి అనుమతిస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. వరకు మొత్తం కూడా వచ్చేటువంటి మనం చూస్తున్నాం. పూర్తిగా ఇక్కడికక్కడ తనిఖీలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 88 సెంటర్లు ఉన్నాయి. 29,973 మంది అభ్యర్థులు కూడా పరీక్ష రాస్తున్నారు. వారంతా కూడా సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి జిల్లా 3 జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం ఈ 88 సెంటర్లో కూడా 29,000 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 లక్షల పైగా కూడా అభ్యర్థులు అంతా కూడా ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపెడుతుందని చెప్పవచ్చు. మొత్తం 1 గంట వరకు కూడా ఈ ఎగ్జామ్ అయితే వేస్తారు. 1 గంట తర్వాతనే వీరు బయటికి వచ్చే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. విధిగా వారంతా కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఆ హాల్ టికెట్ ఒకవేళ వారి వద్ద ఉన్నటువంటి హాల్ టికెట్ తో పాటు కూడా ఈ విధంగా ఐడెంటిటీ కార్డు ఉంటుంది. ఆ హాల్ టికెట్ తో పాటు కూడా ఏదైనా ఐడెంటిటీ కార్డు తీసుకొని రావాలి. అదేవిధంగా వారి యొక్క ఫోటో, హాల్ టికెట్ పై సరిగ్గా ఫోటో లేకుండా కానీ చాలా క్లియర్ గా ఉండేటటువంటి ఫోటోలు కూడా ఉంటాయి. అదే పెన్నులు మాత్రం కూడా చూస్తున్నాం. ఇదే విధంగా బ్లూ బాల్ పెన్ ఇలాంటి పెన్లనే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం కూడా సమయం ఇంకా ముగిసిపోతుంది. ఇక 15 నిమిషాలు మాత్రమే సమయం ఉండడంతో కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారంతా కూడా లోనికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఆఫీసర్ ఉన్నారు. చెప్పండి, ఆ లోనికి ఏ విధంగా ఉంది? చాలా గట్టిగా ఉన్నది. 3 అంచెల చెకప్ ఉంటుంది, 1 అంచె కాదు. ఫస్ట్ మేము హాల్ టికెట్ అండ్ ఐడి కార్డు చూస్తాము. లోపల ప్రిస్కి మొత్తం చెక్ చేస్తారు. దాని తర్వాత బయో ఉంటుంది. అప్పుడు కానీ ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ కాదు. అదేవిధంగా లేడీస్ ఎవరైతే ఉన్నారో జ్యువెలరీ కానీ అలాంటివి కానీ ఒక్క మంగళసూత్రం మాత్రం అలవాడు, మెటల్ అలవాడు, మిగతా హెవీ జ్యువెలరీ నాట్ అలవాడు, షూస్ నాట్ అలవాడు, సెల్ ఫోన్స్, డిజిటల్ వాచెస్, బయోమెట్రిక్ తంబు లోపలికి వెళ్తారు. మళ్ళీ ఎన్ని గంటలకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్
ఎవరిని కూడా బయటకు అలౌడ్ చేయరు. ఇది మేము చెప్పకూడదు, అది సిచ్యువేషన్. 10 గంటల తర్వాత ఏ ఒక్కటి గేట్ క్లోజ్ 10 గంటల తర్వాత నాట్ ఎంట్రీ లోపల చూడొచ్చు. ఆ 10 తర్వాత కూడా ఈ గేట్ క్లోజ్ అవుతుంది. ఆ 10 లోపు కూడా అంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 9 గంటల నుంచే లోనికి అనుమతిస్తున్నారు. ప్రక్రియ మాత్రం చాలా పక్కడ్బందీగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ చేస్తున్నారు. అదేవిధంగా మొత్తం పరీక్ష ఆ సెంటర్ లోని ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. దూర ప్రాంతాల్లో కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలోని జిరాక్స్ షాపులన్నీ కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. మొత్తం కూడా చూస్తున్నాం, మనం క్యూ లైన్ లో వస్తున్నటువంటి వారిని కూడా చూస్తున్నాం. అంతా కూడా ఎగ్జామ్ సెంటర్ కి చేరుకున్నారు. మొత్తం కూడా వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమినరీ రాసేందుకు కూడా ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం ఆ పోలీసులు అదేవిధంగా అధికారులు మాత్రం ఆ పక్కడ్బందీగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది మొత్తం మీద పరీక్ష మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఎస్, మా ప్రతినిధి శిల్ప అబిడ్స్ సెంటర్ నుంచి ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు. ఎస్ శిల్ప, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. సో మీరున్న సెంటర్ వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ ఎలాంటి ఏర్పాటు చేస్తారు అధికారులు? కాసేపట్లో గ్రూప్ 1 పరీక్ష మొదలు కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు టీజీపీఎస్సీ ఇప్పటికే పూర్తి చేసింది. ఈ టీజీపీఎస్సీ ఇప్పుడు జరిగే గ్రూప్ 1 ఎగ్జామ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో జరిగిన ఏవైతే తప్పులు ఉన్నాయో ఇప్పుడు రిపీట్ కాకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది. ప్రస్తుతం నేను అబిడ్స్లోని స్టెయిన్లీ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పుడే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్స్. ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు లోపలికి అలౌ చేస్తున్నారు. ఉదయం 10:30కి ఎగ్జామ్ అనేది ప్రారంభం కానుంది. 10 గంటలకు గేట్లనే క్లోజ్ చేయనుంటారు. 10 గంటల తర్వాత అభ్యర్థులు ఎవరు వచ్చినా వాళ్ళని అలో చేయరని స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టారు. లోపలికి వెళ్ళే వారిని క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే లోపలికి అలో చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్ కావచ్చు, ఏదైతే ఐడి ప్రూఫ్ కావచ్చు అది ఒరిజినల్ చూసి అనంతరము లోపలికి అలో చేస్తున్నారు. లోపలికి వెళ్ళినాక బయోమెట్రిక్ కావచ్చు, ఈ విధానాన్ని కూడా 10 లోపు పూర్తి చేసి 10:30కు ఎగ్జామ్ అనేది ప్రారంభం కానుంది. గతంలో జరిగిన అవకతవకాలు ఈసారి రిపీట్ కాకుండా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఈ పరీక్ష జరగడంతో దీన్ని చాలా జాగ్రత్తగా వహిస్తూ ఎలాంటివి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ ఎగ్జామ్ జరిగే విధంగా చూసుకుంటుంది. ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయో ఎగ్జామ్ సెంటర్ల దగ్గర దాదాపు 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంది. 3 లేదా 4 గుమ్మి కూడా ఉండకుండా పోలీసు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎక్కువ సెంటర్లు అనేవి ఉన్నాయి. మనం చూసుకోవచ్చు విజువల్స్లో. ఇప్పుడే ఎవరైతే అభ్యర్థులను బయట చెక్ చేసిన అనంతరం లోపలికి అలౌ చేస్తున్నారు. 10 గంటలకి గేట్లను క్లోజ్ చేయనున్నారు. 10 గంటల తర్వాత ఎలాంటి రీజన్ చెప్పినా కూడా వాళ్ళ అభ్యర్థులను పరీక్షకి అనుమతించారు. ఇదే విధంగా ఈరోజు ఎగ్జామ్ గ్రూప్ 1 పరీక్ష దృష్ట్యా టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపుతుంది. విద్యార్థులకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటివి తలెత్తకుండా కూడా భారీ బందోబస్తు నడుమ ఈ ఎగ్జామ్ అనేది జరగనున్నది. మొత్తం ఒకవైపు అభ్యర్థులకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ సూచించారో వాటినన్నింటినీ ఫాలో అయ్యే విధంగా ఎలాంటివి షూస్ కావచ్చు, వాళ్ళ ఆర్నమెంట్స్ కావచ్చు, వేటిని కూడా అవి ఉన్న వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకుండా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం శిల్ప, ఒక్క నిమిషం ఆలస్యానికి సంబంధించిన నిబంధన చాలా ఖచ్చితంగా ఫాలో కాబోతున్నారా? ఆ నిబంధనని ఖచ్చితంగా ఈ నిబంధన అయితే కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకి గేట్లనే క్లోజ్ చేశారు. 10 గంటల తర్వాత ఏ రీజన్ చెప్పినా కూడా ఏ అభ్యర్థిని కూడా లోపలికి అలో చేయని పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా కూడా మనకు ఈ నిబంధన అనేది కొనసాగుతుంది. అదే నేపథ్యంలో ఈరోజు గ్రూప్ 1 పరీక్ష కూడా కొనసాగుతుంది. ఉదయం 10:30 నుంచి మొదలుకొని మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. భారీ భద్రత నడుమ ఈ ఎగ్జామ్ రాసే విధంగా వచ్చే అభ్యర్థులకు సూచనలు కావచ్చు, ఎలాంటివి ఇన్ కేస్ ఎవరైనా సూచనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. మొత్తం మీద కాసేపట్లో పరీక్ష అనేది మొదలు కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు సెంటర్ల దగ్గరికి చేరుకున్నారు. మొత్తం 10 గంటల గేట్లు క్లోజ్ చేస్తామని చెప్పడంతో ముందుగానే ఒకవైపు వర్షం కూడా వచ్చే నేపథ్యంలో అందరు ముందుగానే వచ్చి సెంటర్లకు చేరుకొని అందరు లోపలికి వెళ్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. రామ్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శిల్ప. ఇది మొత్తం మీద
రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష